మీకందరికీ ఒక ప్రశ్న. రక్షణ మనం ఎలా పొందుతాం? రక్షణ మనం ఎలాగ పొందుతామండి? పర్లేదు చెప్పండి అమ్మ, తప్పైన రైట్ అని పర్లేదు చెప్పండి. దేవుడు రక్షణ ఎలా పొందుతాం మనం? జ్ఞానస్నానము ద్వారా. ఓకే, మంచిది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, రక్షణ ఎలా పొందుతామంటే, రక్షణ నా అంతట నేను పొందుతానా? నా అంతట నాకే విశ్వాసం వస్తుంది దేవుడి మీద, నేను విశ్వసించాను నా సొంతగా, కాబట్టి యేసు ప్రభు దేవుడిని నమ్మేశాను నా సొంతగా, కాబట్టి నాకు రక్షణ వచ్చిందా? లేకపోతే వేరే మార్గం ఏమైనా ఉందా? కొద్ది కష్టం ప్రశ్న కదా, అర్థమైందా ప్రశ్న? రక్షణ పొందడం నా అంతట నేను పొందుతానా, లేకపోతే వేరే మార్గం ఉందా? మాట్లాడండి దయచేసి. ఎవరమ్మది మాట్లాడింది? చెయ్యి పెట్టమ్మా, గట్టి చెప్పమ్మది. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే రక్షణ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఉండండి, తల్లి చెప్పిన మాట అక్షరాలు చెప్తున్నానండి. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే రక్షణ అండి, వేరే మార్గం లేదు. మనం అనుకుంటాం నేను గుడికి వెళ్ళా కాబట్టి రక్షణ వచ్చింది, నేను విశ్వసించా కాబట్టి రక్షణ వచ్చింది. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది బోధకులు మాలాంటోళ్ళు తెలియని పిచ్చితనంతో మేము కూడానండి కొన్నిసార్లు అజ్ఞానులుగా ప్రవర్తిస్తుంటాం. బోధకులం, యాజకులం అజ్ఞానులుగా ప్రవర్తిస్తుంటాం. నేనే ఆ సంఘాన్ని కట్టాను. వింటారా ఈ మాటలో? వింటున్నారా, వింటలేదా? ఏమంటారా? నేనే ఆ సంఘాన్ని కట్టాను, నేనే వాళ్ళకి రక్షణ ఇచ్చాను. అవునా కాదా? నేనున్నాను కాబట్టే మీరు సంఘంలోనికి వచ్చారు, నా ద్వారానే యేసయ్యను తెలుసుకున్నారు మీరు. వింటున్నారా లేదా? ఈ ఆధునిక ప్రపంచంలో ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమంటున్నారు తెలుసా? అది నా సంఘం. ఎవరి సంఘం అంటండి? ఎవరి సంఘం అంట? ఈ బోధకుడు అంటాడండి. అందరం అది నా సంఘం, నా వల్ల అది సంఘం అయ్యింది. ప్రియులారా, ఇవన్నీ కూడా అజ్ఞానులు పలికే మాటలు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ నేను రక్షణ ఇచ్చానని ఒక వ్యక్తి మానవమాత్రుడు అంటే, నేను సంఘాన్ని కట్టానని ఒక మానవమాత్రుడు అంటే, నేనే ఆ సంఘానికి నాయకుణ్ణి, అది నా సంఘం అని ఒక మానవమాత్రుడు అంటే, అంతకంటే అజ్ఞాని మరొకడు లేడు. కారణం ఏమిటి అంటే, సంఘం అనేటువంటిది వధువు, సంఘం అనేటిది పెళ్లి కూతురు. ఆ పెళ్లి కూతురు ఎవరికి చెందింది? చెప్పండి గట్టిగా, ఎవరికి చెందిందండి? ఎస్, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అర్థం చేసుకోండి దయచేసి. మీరు ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ప్రియులారా, మీరు ఆయన సొత్తు, ఆయన నాటిన మొక్కలు మీరు. దేవుడు యాజకుల్ని తన పరికరాలుగా వాడుకుంటాడు అంతే. We are only instruments in the hands of God, that's all. నా సంఘం ఇది, నేను వాళ్ళకి రక్షణ. నువ్వు రక్షణ ఇటువంటి వాళ్ళకి యేసుప్రభు రక్షణ ఇచ్చాడు వాళ్ళకి. ఆయన సంఘాన్ని తన వెలగలిగిన రక్తముతో కొనుక్కున్నాడు. నీవు ఈ లోకంలోనే మహాపరిశుద్ధమైన రక్తముతో కొనబడ్డనటువంటి బిడ్డవే. నీ మీద ఎవరికి కూడా అధికారమో లేదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, పౌలు ఎఫెసీయులకు రాసినట్టు లేఖ 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియులారా, క్రీస్తు రక్తము వలన మనం విముక్తులమైతేమి, మన పాపములు క్షమించబడ్డాయి. ఎవరి ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి? ఎవరి ద్వారానండి? క్రీస్తు. నేనేమైనా చిందిస్తున్నానా మీకోసం రక్తాన్ని? ఎవరు నా కోసం నీ కోసం రక్తాన్ని చిందించింది? ఎవరు?
ఆయన వెలగలిగిన రక్తము చేత మనం కొనబడ్డాం. ఆయన రక్తం చేత మనం కొనబడ్డాం. ఏ బోధకుడు కూడా, ఏ యాజకుడు కూడా, ఏ గురువు కూడా ఇది నా సంఘం అనడానికి లేదండి. ప్రతి విశ్వాసి కూడా దేవుని బిడ్డ, ప్రతి విశ్వాసి కూడా దేవుని సంఘములో బిడ్డ. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయంలో ఇదే మాటను మనం మరొకసారి చదువుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి ఆ మైకులు దయచేసి జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, కదులుతున్నాయి. పేతురు రాసినటువంటి మొదటి లేఖ లాంటి స్విచ్ ఆఫ్ చేయమ్మా దాన్ని, ఎవరైతే వాడతలేదు అది. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు కొనబడ్డారు. ఎవరి చేత కొనబడ్డామండి? మనం యేసయ్య రక్తము చేత కొనబడ్డామండి, అంతే. ఎవరు కూడా ఇది నా సంఘము. ఈ రోజుల్లో దురదృష్టం ఏంటంటేనండి, క్షమించండి ఈ మాటలు అంటున్నాను, అయ్యగారుల పేరు మీద, అమ్మగారుల పేరు మీద సంఘాలు ఏర్పడుతున్నాయి. బాధాకరం కదండి, బాధ కాదా? ఆ సంఘం ఎవరిదనంటే పలానా విజయరాజు అయ్యగారి సంఘం అంటున్నారా లేదా? లేతే పలానా పాతపాటి విజయ్ ఫాదర్ గారి ఆయన సంఘం. వాళ్ళు వచ్చారు కొత్తగా విజయరాజు ఫాదర్ గారి సంఘం. ఇది ఎవరి సంఘం? క్రీస్తు సంఘం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరి సంఘం? క్రీస్తు సంఘం. మీరు ఎవరి బిడ్డలో? గట్టిగా చెప్పండి, ఎవరి బిడ్డలో? క్రీస్తు బిడ్డలో మనం. పిల్లారా, మనం సైతానుకు మన మీద అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము చేత నువ్వు కడగబడ్డావు, శుద్ధి చేయబడ్డావు. నువ్వు యేసయ్య సొత్తు, నీవు యేసయ్య సొత్తు, యేసయ్య సొంతం. పౌలు గారు చెప్పలేదండి? ఏమంటాడు ఒకసారి తీసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో పౌలు గారు ఏమని చెప్తారండి? పిచ్చోళ్ళారా, మీరు నేను ఆయన సంఘాన్ని, ఈయన సంఘాన్ని, ఆయన చెందినోడిని, ఈయన చెందినోడిని అనమాకండి మీరు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం, మొదటి లేఖ 3వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం పిల్లారా. నిజమునకు అపోల్లో ఎవరు? పౌలు ఎవరు? మిమ్ము విశ్వసింపచేసిన ఆ దేవుని సేవకులం మాత్రమే. అక్కడ సంఘంలోనండి కొంతమంది కొట్టుకుంటున్నారు. ఏమని? నేను పౌలు క్రైస్తవుణ్ణి, నేను అపోల్లో అప్పుడే స్టార్ట్ అయినాయి, ఇప్పుడు కాదు. ఈ తెగులు అప్పుడే వచ్చింది, ఈ కొట్లాట అప్పుడే వచ్చింది. ఏంటి? నేను పౌలు గారి యొక్క క్రైస్తవుణ్ణి, నేను అపోల్లో క్రైస్తవుణ్ణి అని కొట్టుకుంటే పౌలు గారు ఏమన్నా తెలుసా? నిజమనకు అపోల్లో ఎవడో, పౌలు ఎవరు? మేము మిమ్మ విశ్వాసం నడిపించిన ఆ దేవుని సేవకులం మాత్రమే. ప్రతి వ్యక్తియు దేవుడు వానికి అప్పగించినటువంటి పనిని చేయుదురు. నేను విత్తనము నాటితని, అపోల్లో నీరు పోసెను, కానీ దానికి ఎదుగుదల ఇచ్చింది మాత్రం దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమంటున్నాడో వినండి ప్రియులారా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 7వ వచనం, నిజమునకు విత్తువాడును నీరు పోయేవాడును ముఖ్యులు కారు. వాళ్ళు ముఖ్యులు కారండి. ఈ రోజున నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను, రేపు ఇంకో చోటకి వెళతాను. నా పనేంటండి? యేసయ్యని మీకు అందించటమే నేను ముఖ్యం కాదు. మనందరికీ కూడా లాస్ట్ సప్పర్ పిక్చర్ చూసారా మీరందరూ? లాస్ట్ సప్పర్ చూశారు కదా, చాలా బాగుంటుంది. యేసు కడరా భోజన ఆ బొమ్మ ఉంటుంది కదండి, శిష్యులందరితో కూర్చొని. దాన్ని తయారు చేసింది ఎవరో తెలుసా? డవిన్సీ, లియోనార్డో డవిన్సీ అని ఆయనట ఆ బొమ్మను గీసిన తర్వాత తన ఫ్రెండ్కి చూపించాడట. ఎలాగుంది ఇది లాస్ట్ సప్పర్ బొమ్మ? మనం కూడా ఏదన్నా చేసినప్పుడు చూపిస్తాం కదా, బాగుందా లేదా, తప్పులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పడానికి.
ఆయనట ఆ లాస్ట్ సప్పర్ బొమ్మని అతనికి చూపించి ఎలా ఉంది ఈ బొమ్మ అంటే, అదిగో ఆ బొమ్మలో ఆ పాత్ర చూడు చాలా సుందరంగా ఉంది చూడు అన్నాడంటండి. ఏంటిదంటండి? ఆ పాత్ర చాలా అందంగా ఉంది, బంగారపు వన్నెలో ఉంది, దగదగ మెరుస్తుంది అనగానే డవిన్సీకి కూడా కోపం వచ్చి, లేనాడో డవిన్సీకి కోపం వచ్చేసి కొద్దిగా బ్రష్ తీసుకొని ఆ బంగారపు వన్నెలో ఉన్న పాత్రని గబాగబా పెయింట్ గీసేసేసి దాని అందాన్ని పాడు చేశాడంటండి. దాని అందాన్ని ఏం చేశాడు? పాడు చేసేసాడంటండి. అంటే మన భాషలో చెప్తున్నాను నేను, దాన్ని అందాన్ని కొద్దిగా తగ్గించేశాడంట. స్నేహితుడు అన్నాడంట, నేను మెచ్చుకున్నా డవిన్సీ, నువ్వు ఆగేస్తావని మెచ్చుకున్నానంటే డవిన్సీ ఒక మాట చెప్పాడంటండి, ఇదిగో ఈ బొమ్మలో చూసినటువంటి ఎవరైనా కానీ తన దృష్టి మొట్టమొదట యేసయ్య మీద పడాలి కానీ అక్కడున్న వస్తువుల మీద పడకూడదు అన్నాడంటండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పటాన్ని చూచినప్పుడు తమ దృష్టి ఎవరి మీద పడాలి? యేసయ్య. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ షుడ్ బి జీసస్. యేసు ప్రభువే ఆ యొక్క ఆకర్షణకి కేంద్రమై ఉండాలి. అదేవిధంగా ప్రియులారా, సంఘములో, విశ్వాసములో, చర్చిలో ప్రియులారా, అదిగో ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే యేసయ్య. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ యొక్క సంఘములో కానీ చర్చిలో కానీ యేసయ్యని సెంటర్లో పెడితే అది విగ్రహారాధన అయిపోద్దంట. కానీ ఏం పెట్టాలి? అయ్యగారి ఫోటో పెట్టాలి, ఇంతెత్తు ఫోటో, అమ్మగారి ఫోటో పెట్టాలి, పక్కన వాళ్ళ ఫోటోలు పెట్టాలి, ఆ యొక్క క్యాలెండర్లో వాళ్ళ ఫోటోలు కనపడాలి. యేసయ్య ఫోటో కనపడితేనే విగ్రహారాధన, మరియతలు కనపడితేనే విగ్రహారాధన. కానీ ఎవరి ఫోటోలు కనపడాలి వాటి మీద, క్యాలెండర్ల మీద? చెప్పండి. అయ్యగారి ఫోటో, అమ్మగారి ఫోటో. నేను చెప్పేది ఏమన్నా అబద్ధమైతే బయటికి వెళ్ళగానే నన్ను నిలదీయండి. ఆరాధనకు మహిమకు అర్హుడు ఆయన మాత్రమే. ఈరోజు నీవు ఉంటావు, రేపు ఇంకొక చోటకి వెళతావు, అంతే. తిష్ట వేసుకొని కూర్చొని ఇది నాది అంటానికి హక్కు ఎవరికీ కూడా లేదు. దీన్ని మనం గ్రహించటల్లా. ఇంకా మనం అటువైపే వెళుతున్నాం. పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? మేము నీరు పోసేవారు, నారు పోసేవాళ్ళం మాత్రమే. కానీ ఎదుగుదల ఇచ్చేవాడు, అధికారి ఎవరు? యేసయ్య. నీ అధికారి యేసయ్య. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 6వ వచనములో, నేను విత్తనము నాటి తిని అపోలో నీరు పోస్తున్న కానీ దానికి పెరుగుదల ఇచ్చినది మాత్రము దేవుడే. నిజమునకు వెత్తువాడును నీరు పోయువాడును ముఖ్యులు కారు, దేవుడే ముఖ్యుడు. యేసయ్య ముఖ్యం, యేసు ప్రభు ముఖ్యం. నీరు పోయేవారు, నారు పోయేవాడు మనుషులు ముఖ్యులు కారు, దేవుడు ముఖ్యం. ఎలయన మొక్కను జీవింపచేసేది, మొక్కకు ఎదుగుదలనిచ్చేది ఆయన మాత్రమే. నిన్ను జీవింపచేసేది ప్రియులారా, నేను మొక్కమాటం లేకుండా చెప్తున్నా, నీకోసం విజయరాజు ఏమైనా సిలువలో చచ్చిపోయాడా? చెప్పండి. మీకోసం విజయరాజు చచ్చిపోయాడా సిలువలో? మీకోసం విజయరాజు రక్తం కార్చాడా? లేకపోతే ఇంకొక ఆయన బోధకుడు కార్చాడా? ఎవరు కార్చింది నీకోసం రక్తం? యేసయ్య. ఆయన నిన్ను కొన్నాడు, ఆయన నిన్ను నాటాడు, ఆయన నీకు ఎదుగుదల ఇచ్చాడు. ఆయన మీద ఆధారపడి బిడ్డ, లోకానుసారమైన వ్యక్తుల మీద కాదు. కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు ఈనాటి సువిశేషములో? ఆ యజమానుడు మొక్క నాటుతాడు, విత్తనం నాటుతాడు, అది ఎదుగుతుంది. ఎదుగుదల ఇచ్చేటువంటి వాడు కూడా ఆయనే. మనమేం చేయాలి? ఆయనకు లోబడి ఉండటం మాత్రమే. ప్రియమైన బిడ్డ, నీవు దేవునికి సమర్పించుకో, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఏ విధముగానైతే ఒక మొక్క ఆ యజమానునికి లోబడి ఉంటుందో, ఆ యజమానుడు నారు పోసినప్పుడు, నీరు పోసినప్పుడు, ఆ కలుపు మొక్కలు పీకి వేసినప్పుడు యజమానునికి సహకరిస్తుందో, అదేవిధంగా నీవు కూడా నీ యజమాని అయినటువంటి యేసయ్యకు సహకరించగలిగితే నిన్ను ఫలింపచేస్తాడు. ఆయన మీద ఆధారపడి బిడ్డ, లోకానుసారమైన వ్యక్తుల మీద కాదు.
ఈరోజు మనం వేడుకోవాలి, దేవా నాకు ఆ కనువిప్పును కలిగించయ్యా, నాకు నేర్పించయ్యా. ఈ రక్షణ అనే మొక్కకి అధికారివి నీవేనని, నా జీవితానికి అధికారివి తండ్రివి నీవేనని, నాలో ఎదుగుతున్నటువంటి ఈ రక్షణ అనే విత్తనానికి అధికారివి నీవేనని నీకు లోబడి విశ్వాసముతో భక్తితో జీవించటానికి కావాల్సినటువంటి శక్తిని మాకు దయచేయి. ఎప్పుడైతే ప్రియులారా మనం ఆ విధంగా జీవించగలమో, ఎప్పుడైతే మనం ఆ విధంగా బ్రతకగలమో, దేవుడు మన ద్వారా అద్భుతమైన ఫలాలను ఇస్తాడు, మనకి ఆశ్చర్యమైన ఫలాలను మనకిస్తాడు. ఇదిగో ఏమంటాడు ఈనాటి సువిశేషంలో, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా, మరొకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఆ మొక్క యజమానికి లోబడి ఉంటుందో, ఎదుగుతుందో, ప్రియులకు దేవుని పిల్లారా ఏం జరుగుతుందంటే అక్కడ వాక్యాన్ని చదువుకుందాం. 27వ వచనం 4వ అధ్యాయం. తన పనిపాటులలో మొక్కను నాటిన తర్వాత మునిగిపోయి ఉన్నాడు యజమానుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందండి? రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండెను. వానికి తెలియకయే. చూడండి ఈ మాట, విత్తనములు అతనికి కూడా తెలియదండి. నువ్వు లోబడి ఉంటే చాలు, ఎదుగుతుందా? విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినప్పుడు సేద్యగాడు వెంటనే కొడవలితో ఫలాలను కోస్తాడు. ఎవరు ఆయన కోసేవాడు? నీ ఫలాలు రక్షణ అనే ఫలాలని దేవుడికి ఇవ్వాలి ప్రియులారా. దేవుడికి ఇవ్వాలని రక్షణ అనే ఫలాలని ప్రియులారా. ఉన్నాయా నీ దగ్గర ఫలాలు దేవుడికి ఇవ్వడానికి? నేను మాట్లాడేది యాపిల్ కాయల గురించి, నారింజ కాయల గురించి, లేకపోతే మన పక్కనే కదా నూజివీడు మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా, ఆ మామిడికాయల గురించి. రక్షణ అనే ఫలాలు, మంచి క్రియలు అనే ఫలాల ద్వారా ఎప్పుడైతే నువ్వు ఇవ్వగలవో, దేవుడు నీ ద్వారా గొప్ప అద్భుతాలు చేస్తాడు. నిన్ను ఒక మహావృక్షముగా దీవిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఒక మహావృక్షముగా దీవిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబం ద్వారా గొప్ప ఫలాలను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డలను దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నీవు కూడా ఆ మొక్కలాగా దేవునికి లోబడి జీవించి ఆయనకి చేతులలో, ఆయన తోటలో గొప్పగా పెరగగలిగినప్పుడు, ఈనాటి పరిశుద్ధ బలి పూజలో ఆ యేసయ్యని వేడుకుందాం. దేవా, మాలో నాటినటువంటి ఆ యొక్క రక్షణ అనే మొక్క, విశ్వాసం అనే మొక్క ఫలించులాగన దీవించయ్యా. పచ్చని కొమ్మలతోటి దీవించబడులాగన ఆశీర్వదించు తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, మా జీవితాలలో, మా బ్రతుకులలో, ఈ లోకములో తండ్రి, ఇదిగో దైవరాజ్యం అనే విత్తనాలను నాటేటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రాలు. ఎంతో ప్రేమతో మా కొరక ఈ లోకములో జన్మించిన ఆయన, ఈ లోకములో దైవరాజ్యం అనే విత్తనాలను నాటినటువంటి గొప్ప దేవుడవు నాయన. దైవరాజ్యం అనే ప్రేమ, శాంతి, సమాధానము, ధర్మము అనేటువంటి విత్తనాలు నాటి ప్రభువా ఈనాడు యావత్ ప్రపంచంలో కూడా ఈ క్రీస్తు సంఘం అనేటువంటి ఈ దైవరాజ్యం అనే మొక్క విస్తరించి అనేక పక్షులు ప్రభువా దానిలో గూడు కట్టుకునేలాగా నన్ను దీవిస్తూ ఉన్నావు. అదేవిధంగా మా అందరి జీవితాలలో, మా హృదయాలలో తండ్రి, దైవరాజ్యం అనేటువంటి, రక్షణ అనేటువంటి, విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని నాటినటువంటి గొప్ప తండ్రివి నాయన నీవు. ఆ మొక్క ఎదిగి ఫలించి గొప్ప ఫలాలను అందించేటువంటి మొక్కలుగా మేము జీవించులాగా మమ్మల్ని దీవించండి తండ్రి. మమ్మందరిని దీవించండి నాయన. ఈనాడు మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. ప్రత్యేకంగా ప్రభుగా మాలో నాటబడినటువంటి ఈ రక్షణ అనేటువంటి మొక్క ఫలించులాగున, ఎదుగులాగున, పచ్చని కొమ్మలను మరి కాయులాగున, పుష్పించులాగున మమ్మల్ని దీవించండి నాయన. ఫలాలు లేనటువంటి చెట్టులాగా ఉండకుండా ఫలించే చెట్టులాగా మమ్మల్ని దీవించండి నాయన. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి ప్రభువా. చదువుల సంవత్సరం ప్రారంభమైంది నాయన. న్యూ అకాడమిక్ ఇయర్ హ్యాస్ బిగన్ ప్రభువా. చదువుకునే పిల్లలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారిని మంచి జ్ఞానముతోను, దైవిక విజ్ఞానముతో నింపండి నాయన. మంచి నడవడికని చిన్నారి బిడ్డలకు నేర్పించండి నాయన. తల్లిదండ్రులను దీవించండి, యవ్వన ప్రాణుల బిడ్డలను దీవించండి నాయన. ఉద్యోగము కొరకు ఎదురు చూసే బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా.
అదేవిధంగా నాయన వివాహాల కొరకే ఎదురు చూసే బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలము కొరకే ఎదురు చూసే బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారందరిని దీవించి వారికి కావాల్సిన వరాలను దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో మా కోసం ప్రార్థించండి అయ్యా, మా బిడ్డల కొరకే ప్రార్థించండి అయ్యా, మా తలంపుల కొరకే ప్రార్థించండి అయ్యా అని కోరుకుంటున్నటువంటి, మమ్మల్ని అడిగినటువంటి వారి కొరకే వేడుకుంటున్నాం. ఈనాడు పూజ పెట్టించుకున్నటువంటి వారి యొక్క ఉద్దేశాల కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. వారి తలంపులను మీరు నెరవేర్చమని, ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.